సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను విజయ్. ఏపీలో ఇవాల్టి నుంచి కూడా కొత్త లిక్కర్ పాలసీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ గవర్నమెంట్. ఈ నెల 12వ తారీఖు నుంచి కూడా ఈ పాలసీ అమల్లోకి రాబోతుంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో కొత్త ప్రైవేటుగా దుకాణాలను ఏర్పాటు చేయడం కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి టెండర్ల అప్లికేషన్ని ఇవాల్టి నుంచి గవర్నమెంట్ స్వీకరించబోతుంది, ఎక్సైజ్ శాఖ. దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్. నమస్కారం విజయ్ గారు. సో ముందుగా ఎవరైతే టీడీపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు ప్రకటించిన విధంగానే పాత లిక్కర్ పాలసీని రద్దు చేస్తూ కొత్త లిక్కర్ పాలసీని తీసుకురాబోతున్నారు. సో ఒక రకంగా ఇది అంటే మద్యపాన ప్రియులు అనాలో, లేదంటే ఒక రకంగా చెప్పాలంటే కల్తీ మద్యం రకరకాల ఆరోపణలు వచ్చాయి. సో దీన్ని ఎలా చూడాలి? మీరు ఒకరు మిస్ అయ్యారు, బీజేపీ కూడా కలిపి. బీజేపీ కూడా ఈ మూడు పార్టీలు, ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన ఒక 5 ప్రధానమైన సంఘటనలో మద్యం పాలసీ కూడా ఒకటే. మద్య ప్రియులు ఎగనిస్ట్గా ఓటేశారు. ఎందుకంటే కల్తీ మద్యం తాగి చాలామంది ఊపిరితిత్తులు పాడైపోయి చనిపోయారు అనేది అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. కూడా జరిగిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. రకరకాల బ్రాండ్లు, కల్తీ మద్యం, దీంట్లో అనేక ఆరోపణలు, ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని చెప్పి రకరకాల ఇది మనం చూసాం. అంటే గత ముఖ్యమంత్రి గారు నేను 5 సంవత్సరాల్లో దశల వారీగా మద్య నిషేధంతోనే ఎలక్షన్కి వెళ్తా అన్నాడు. కానీ అది ఊహించిన విధంగా దెబ్బతగిలింది. ఈ ప్రభుత్వం ఒక సిస్టమేటిక్ వేలో దానివల్ల ఏంటి, మద్యం దొరకపోతే తెలంగాణ బార్డర్కి వచ్చేసేసి ఇక్కడ మద్యం రేట్లు బాగా పెరిగిపోయి ఆదాయం ఎక్కువ వచ్చేది. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు నాణ్యమైన మద్యం అంటే ఒకటి 60 రూపాయలు ఖరీదైంది. గతంలో 150 రూపాయలు అన్నారు. 65 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. నాణ్యమైన మద్యం ఇస్తాం, ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా. ఒకవేళ కోరుకుంటే ఈ ప్రాంతంలో మాకు వద్దనుకుంటే అక్కడ మద్యం దుకాణాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పెద్దలు చెప్పారు. అందులో బీజేపీ పురంధేశ్వరి గారు అయితే మద్య దుకాణాల్లో ఈ కల్తీ మద్యం ఆ బాటిల్లు కూడా పగలగొట్టి ముందుకెళ్లారు. అంటే 3 పార్టీలు ఒకే విధానంతో వెళ్తున్నాయి. నూతన లిక్కర్ పాలసీ మీరు అన్నట్టు నిన్న అర్ధరాత్రి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే నిన్నటితో ముగిసిపోయింది. ఈ రోజు నుంచి ఈ 10 రోజులు అంటే 11వ తారీఖు వరకు ఫైనల్ అవుతుంది. ఎంతమంది అయినా 2 లక్షలు ఇచ్చి టెండర్లో పాల్గొనవచ్చు. అండ్ నాన్ రిఫండబుల్ ప్రభుత్వం, దాని ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం వస్తుంది. అంటే ఇప్పుడు 3396 మద్య దుకాణాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఎప్పటి వరకు? 11వ తారీఖు వరకు. 11 నైట్ అయిపోయిన తర్వాత 11 నైట్కే కలెక్టర్ 12వ తారీఖు నుంచి నూతన మద్య పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది. కొత్త షాపులో, ప్రైవేట్ షాపులో అన్ని బ్రాండ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అందులో ప్రైస్ కూడా తగ్గే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే పోటీ ఎక్కువ అయ్యేసరికి డెఫినెట్గా తగ్గుద్ది. ఎవరికి కావాల్సిన బ్రాండ్ వాళ్ళకి వస్తుంది. అంటే నాసిరకం బ్రాండ్లు ఉండవు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రకారం 11 లాటరీ తీస్తారు, 12 నుంచి ఆ పాలసీ. ఈలోపు ఈ 10 రోజులు ఈ రోజు నుంచి అయిపోయింది కాబట్టి ప్రభుత్వమే నడుపుతుంది ఈ 10 రోజులు, ఇది కొత్త షాపులు వచ్చేదాకా. ఈ పాలసీలో అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు నిన్న నైట్ ఇచ్చింది కాబట్టి ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం షాప్స్, ఇక్కడ లిక్కర్ మార్ట్లు కూడా ఉన్నాయి. మనకు చూసాం చాలా వైన్ షాప్స్లో, వైన్ మార్ట్ లాగా లిక్కర్ మార్ట్లు కూడా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా తిరుపతి నగరాన్ని మినహాయించారు, ఎందుకంటే ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి అక్కడ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. తర్వాత దీంట్లో అండి గీత కార్మికులకి కొద్దిగా వెసులుబాటు, వాళ్ళకి కూడా ఒక పర్సంటేజ్ ఎక్కువగా వాళ్ళకి ఈ యొక్క అలకేట్ చేయటంగా మనం ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. ఏదైనా కానీ ఈ పాలసీ మీరు చెప్పినట్టు అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు, అంటే 2 ఇయర్స్ కాలపరిమితి. 2 ఇయర్స్ కాలపరిమితి. ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. దీంట్లో ఎటువంటి ఇది లేదు. 3396 దుకాణాలకి అఫీషియల్గా కలెక్టర్ ఆధ్వర్యంలోనే లాటరీ తీసి ఎవరికైతే వస్తాయో ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్య పాలసీ కొద్దిగా లేట్ అయినా 100 రోజుల తర్వాత అయినా కానీ ఒక సిస్టమేటిక్గా ఈ పాలసీని ఈ కూటమి తీసుకురావడం అనేది అందరూ ఆహ్వానిస్తున్నారు, అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యం కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్రమంగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడే సొంత రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లోనే నాణ్యమైన మద్య ప్రియులకి దొరికే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మద్యపానం హానికరమైనప్పటికీ కూడా అధినేతలు చాలాసార్లు చెప్పారు, చంద్రబాబు గారు కానీ, మీరు అన్నట్టు పురంధరేశ్వరి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. ఎందుకంటే కొంతమంది పని చేయడం వల్ల, అలసిపోవడం వల్ల మద్యం తీసుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళకి ఒక నాణ్యత కలిగినటువంటి మద్యాన్ని అందుబాటులో తీసుకొస్తున్నాం. అలాగే అన్ని బ్రాండ్స్ని కూడా తీసుకొస్తూ ఉంటారు. సో ఇప్పటి నుంచి అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి.
డెఫినెట్గా ఇప్పుడు ఒకటండి, వాళ్ళకి ఇప్పుడు కొంతమంది డాక్టర్లు కూడా అకేషనల్గా తీసుకుంటే తప్పు లేదంటారు, గుండెకి కూడా మంచిది వైన్ తీసుకోవాలంటారు. ఏదైనా కానీ మద్యం మనం మందు తాగుతాం అనుకోండి, అది మనల్ని తాగినప్పుడు ఇబ్బంది, మనం తాగినంత వరకు ఇబ్బంది ఉండదు. అది మనల్ని తాగినప్పుడు ఇబ్బంది, రకరకాల గొడవలు, ఆరోగ్యం పాడైపోవటం, ఊపిరితిత్తులు పాడైపోవటం, డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, ఇవన్నీ కూడా జరుగుతాయి. క్యాన్సర్లు ఇవన్నీ రకరకాలు వస్తాయి. మనం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, ఏదైనా లిమిట్లో ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంత దానికి అలవాటు పడిన వాళ్ళు ఎమ్మటే మానుకోవడం కష్టం. అది ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధంగా వెళ్ళొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా మార్చలేవు. కాబట్టి వాళ్ళకి వచ్చే ఆదాయం కూడా దీని ద్వారా వచ్చేది. మేజర్గా ఒక రకంగా ఏ రాష్ట్రంలో చూసినా కూడా దీని ద్వారానే ఎక్కువ. మనం 100 రోజులు పరిపాలన చూసాం సార్. ఈ 3 నెలల కాలంలో 1 తారీఖు జీతాలు వస్తున్నాయి, వాలంటీర్ లేకపోయినా కానీ ఎవరికి వాళ్ళు పెన్షన్స్ వస్తున్నాయి, పెరిగిన పెన్షన్స్ వస్తున్నాయి. ఎప్పుడు కూడా మనం చూడాల 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు కూడా జీతాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలి? అన్నీ కూడా చేయలేవు కదా. కొన్ని ఆదాయాల ద్వారా వచ్చే ఇదిని డైవర్ట్ చేసేసి ప్రభుత్వ కార్యకలాపాలకి ఉపయోగించుకోవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే జనంలో అవేర్నెస్ తీసుకురావటం, వాళ్ళు క్రమేపీ దాని నుంచి మానిపించే ఇదిగా ఉండాలి తప్పితే బలవంతంగా మనం సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తారంటే ఇక్కడ కాకపోతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పక్క రాష్ట్రాలకు ఆదాయం వస్తుంది. చంద్ర శ్రీనివాస్ గారు, గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అంటే రకరకాల పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకురావడం, నాసిరకం మద్యాన్ని తీసుకురావడం, దానివల్ల చాలామంది కూడా చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో గవర్నమెంట్ వైన్ షాపులను పూర్తిగా రద్దు చేసి ప్రైవేట్ షాపులను పెట్టడం వల్ల ఈ విషయంలో కొంత ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు. డెఫినెట్గా పారదర్శకం ఉంటుందండి. ఇప్పుడు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఎవరైతే ఆక్షన్స్ ఈ రోజు నుంచి 2 lakhs కట్టి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ జిల్లా వెళ్ళి ఎవరైనా కానీ నోటిఫికేషన్ దానికి అనుగుణంగా అప్లికేషన్ పూర్తి చేయొచ్చు. ఎవరికి వస్తుంది అనేది ఉండేది ఏంది, కొన్ని 30,000 అప్లికేషన్స్ ఉంటాయి అనుకోండి, 3,396 మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. కాబట్టి మిగతా అన్ని కూడా ప్రభుత్వానికి ఆ 2 లక్షలు ఏదైతే నాన్ రిఫండబుల్ అమౌంట్ ఎంత ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే అంత ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. డెఫినెట్గా చేసుకుంటారు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు లేదు కాబట్టి వీళ్ళు డెఫినెట్గా చేసుకుంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఎవరికైనా ఈ యొక్క డిపోల నుంచి మద్యం సరఫరా అవ్వాల్సిందే. కాబట్టి సిస్టమేటిక్ వేలో ఎక్కడ కూడా ఇది లేకుండా ట్రాన్స్పరెన్సీగా జరిగే అవకాశం డెఫినెట్గా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా గతంలో చూస్తే గవర్నమెంట్ షాప్స్ని కండక్ట్ చేసింది గవర్నమెంట్. ఆ తర్వాత ఎక్కడో కూడా ఓన్లీ బార్లో మాత్రమే లిక్కర్ తీసుకోవాలి అని చెప్పింది. ఇప్పుడు పర్మిట్ రూమ్స్ని కూడా అలౌ చేస్తుంది. సో తెలంగాణ గవర్నమెంట్లో, తెలంగాణ స్టేట్లో, పొరుగునున్నటువంటి వేరే కర్ణాటక స్టేట్లో ఏ విధంగా పర్మిట్ రూమ్స్ ఉంటాయో, సో ఏపీలో కూడా ఈ ప్రైవేట్ షాప్కి అవి అనుసంధానం చేయబోతున్నారు. దానివల్ల బహిరంగంగా మద్యం సేవించే ఆ పరిస్థితులు ఏమన్నా మారే అవకాశం ఉందంటారు? తప్పకుండా. ఎందుకంటే బెల్ట్ షాపులు అంటారు దాని. బెల్ట్ షాపులు నగరంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో పెట్టుకొని కూడా ఇది చేసుకుంటూ ఉంటారు అవకాశం. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు హైదరాబాద్లో ప్రగతి నగర్ ఉంటుంది, అక్కడ ఇప్పుడు కూడా బార్ షాప్ ఉండదు. వాళ్ళు ఒక సిస్టమేటిక్గా చేసుకున్నారు. ప్రగతి నగర్ అవతల బాచుపల్లి కావచ్చు, యువతల కూకట్పల్లి ఇటు సైడు ఉంటుంది. ఆ చెరువు దాటితే ఉండదు అనమాట. అంటే అక్కడ అలాంటి యూనిటీ రావాలి. అది రానంత వరకు ఇట్లా ఉంటుంది. బెల్ట్ షాపులు అనేది అది ప్రమాదం. ఈ కొన్ని వేల సంఖ్యలో బెల్ట్ షాపులు విస్తరించినాయి. అది కంట్రోల్ కావాలంటే మీరు అన్నట్టుగా పర్మిట్ రూమ్స్ ఉండాలి. పర్మిట్ రూమ్స్ ఉంటే ఆదాయం ఎవరికి వస్తుంది? షాప్ వాళ్ళకి వస్తుంది. షాప్ వాళ్ళకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి కూడా వస్తుంది కదా. కాబట్టి ఎవరైతే మద్యపాన ప్రియులు ఉన్నారో వారు తీసుకున్నప్పుడు ఒక సిస్టమేటిక్గా ఉంటుంది తప్పితే ఎక్కువగా బెల్ట్ షాపులైనా ఎక్కువగా మహిళలు ఇబ్బంది పెట్టే ప్లేస్లు కాకుండా స్కూల్స్, ఆధ్యాత్మిక కేంద్రాలు, గుడులు, చర్చీలు, మసీదుల దగ్గర ఈ పర్మిషన్ ఇవ్వకుండా ట్రాన్స్పరెన్సీగా వ్యవహరిస్తే కూటమి మంచి పేరు వస్తుంది అనమాట. రైట్ సార్. సో కూటమి నేతలు అంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా సో నాసిరకం మద్యాన్ని తొలగించి అలాగే ప్రైవేట్ షాపులను తీసుకొచ్చి సో ఒక మంచి బ్రాండ్స్ను అలాగే ట్రాన్స్పరెన్సీతో ఈ ఎక్సైజ్ పాలసీని అమలు చేయబోతున్నట్టుగా చందు శ్రీనివాస్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.